నమస్కారం. అమృతధార కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ హృదయపూర్వక స్వాగతం. ఎన్నో పరిస్థితి వచ్చినప్పుడు, సమస్యలు వచ్చినప్పుడు మనం అంటూ ఉంటాం, ఇది నా కర్మ, ఇది నా తలరాత, ఇది నా విధిలిఖితం అని. మరొక వైపు ఇతరుల్ని మనం దోషిగా చూపిస్తాం. ఇతరుల వల్ల ఫలానా వారి వల్ల నాకు ఈ దుఃఖం వచ్చింది, లేక భగవంతుని వల్ల నాకు ఈ దుఃఖం వచ్చింది అని చెప్తాం. భగవంతుడు నాకు ఇలా రాసిపెట్టాడు, భగవంతునికి నా పైన చిన్న చూపు అని అంటూ ఉంటాం. కానీ ఇది నా వల్ల, ఇది నేను చేసుకున్న వల్ల నేను అనుభవిస్తున్నానా, లేక భగవంతుడు రాశాడా? ఈ విషయాన్ని చర్చించడానికి మన ముందున్నారు బ్రహ్మకుమారి శివలీల అక్కయ్య గారు. అక్కయ్య, గాడ్లీవుడ్ స్టూడియోలో మీకు హృదయపూర్వక స్వాగతం. శాంతి. అక్కయ్య గత 20 సంవత్సరాల నుంచి రాజయోగ అభ్యాసం చేయిస్తున్నారు. రండి అక్కయ్యతో ఈ విషయాలను మనం చర్చిద్దాం. అక్కయ్య, మీకు మరొకసారి స్వాగతం. అక్కయ్య, ఈ కర్మల గతి ఏదైతే మనం అనుభవిస్తున్నానో అది మనం చేసిందా, ఇతరుల వల్ల వచ్చిందా, లేక భగవంతుడు రాశాడా? ఇవి వర్ణించండి. ప్రతిరోజు మనం నా తలరాత, విధిలిఖితం, బ్రహ్మరాత అన్న పదాలు వింటూ ఉంటాం. ఎప్పుడెప్పుడైతే మనిషి తన జీవితంలో ఆర్థికంగా పతనమైనప్పుడు, అనారోగ్యానికి గురైనప్పుడు, తనకి చాలా కావలసిన వాళ్ళు తనకి దూరమైనప్పుడు, నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది, నాకే ఎందుకు ఇలాగవుతుంది అని చాలా బాధపడుతూ తమ కర్మను తాము నిందించుకుంటూ ఉంటారు. తర్వాత లేదు, నా ఈ పలానా కర్మకి పలానా వ్యక్తే కారణం అని చెప్పి వేరే వాళ్ళని కూడా నిందిస్తూ ఉంటారు. ఇంకా ఎవరు దొరకనప్పుడు పైవాడి మీద అలక చూపిస్తూ ఉంటారు, భగవంతుని అంటూ ఉంటారు. భగవంతుడే నాకు ఈ విధంగా చేశారు, నా తలరాత భగవంతుడే ఈ విధంగా రాశారు అని. కానీ ఇంకొకప్పుడు చూస్తే మళ్ళీ వాళ్ళకి ఎప్పుడైతే కష్టకాలం వస్తుందో, కర్మ అనుభవించాల్సి వస్తుందో, ఆ సమయంలో మళ్ళీ భగవంతుడా త్వరగా నా యొక్క ఈ కార్యం చేసి పెట్టు, నువ్వే దిక్కు, నువ్వే చూసుకోవాలి అని అప్లికేషన్ పెడుతూ ఉంటాను. ఇంకా అంతేకాదు, అప్లికేషన్ పెట్టి దానికి డేట్ కూడా ఫిక్స్ చేస్తారు, ఈ డేట్ లోపల అయిపోవాలి అని. అంతేకాదు, ఈ డేట్ లోపల అవ్వాలి, మళ్ళీ నువ్వు ఇది చేసావు అంటే కనుక నేను నీకు ఇంత చేస్తాను అని ఆయనకి ఆశ కూడా చూపిస్తూ ఉంటారు. ఒకవేళ ఆ డేట్ లోపల కనుక వాళ్ళు అనుకున్న కార్యం కనుక అవ్వకపోతే ఈలోపు ఇంకెవరో వచ్చేసి, మీరు ఈ దేవుడు కాదు పలానా దేవుడిని కనుక మీరు ఆరాధించారు అంటే మీ పని అయిపోతుంది అని చెప్తారు. ఆ విధంగా వాళ్ళ అప్లికేషన్ని ఇంకొక దేవుడికి, ఇంకొక ఆలయానికో, ఇంకో ప్రార్థనా స్థలానికో షిఫ్ట్ చేస్తూ ఉంటారు. మనం ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఈ కర్మరాతను తయారు చేస్తుంది ఎవరు అనేటువంటి క్లారిటీ లేని కారణంగా ఒకసారి భగవంతుని నిందిస్తూ, ఒకసారి ఇతరులను నిందిస్తూ, ఒకసారి స్వయాన్ని నిందించుకుంటూ ఉన్నారు. నిజం చెప్పాలి అంటే, ఒకవేళ భగవంతుడే కర్మరాత మనకి రాశారే అనుకుందాం, పరమాత్మ అందరికీ తండ్రి అవుతారు. అటువంటప్పుడు ఈ కర్మరాత రాయడంలో ఇన్ని మార్పులను తీసుకొస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, మీరే కర్మరాత రాసేందుకు, మీకే కర్మరాత రాసేందుకు కర్మరాత యొక్క కళాన్ని మీ చేతికి ఇవ్వడం జరిగింది అనుకోండి. మీరు ఎవరికైనా కర్మరాత రాసేటప్పుడు బాగా రాస్తారా, లేకపోతే వీళ్ళకి యాక్సిడెంట్ అవ్వాలి, వీళ్ళ భర్త 3 నెలల్లో చనిపోవాలి, వీళ్ళ వ్యాపారం అంతా సర్వనాశనం అయిపోవాలి, అలాగా రాస్తారా? అందరికీ బెస్ట్ రాయడానికి ట్రై చేస్తాం. అదే మీ రక్త సంబంధికులు, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకవేళ తల్లి అయితే మీ కొడుకుకే రాయాలి అనుకోండి, ఎలా రాస్తారు? మీరు ద బెస్ట్ రాస్తారు. మరి ద బెస్ట్ మీ కొడుకుకి మీరు రాస్తున్నప్పుడు పరమాత్మ పర్ఫెక్ట్, పవర్ఫుల్, సర్వశక్తివాన్, మరి వారు మన కర్మరాత రాసేటప్పుడు ఇలాగా హెచ్చుతగ్గులు చేసి ఎందుకు రాస్తారు? అందరూ పిల్లలే సమానం, ఎందుకంటే పరమాత్మకు అందరూ సమానమే. అయితే మరి పరమాత్మ రాయటం లేదు మన కర్మరాత, మరి వేరే వాళ్ళని మనం నిందిస్తున్నాం. కానీ నిజం చెప్పాలి అంటే మన మనసుకి తెలుసు, నా తలరాత అంటున్నాను, నా తలరాత అంటే అది నాది, నేను రాసుకున్నాను కాబట్టి నా తలరాతకు నేను మాత్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. మరి అక్కయ్య, నేను రాసుకుంటే నేను ఎప్పుడు రాసుకున్నాను, ఎలా రాసుకున్నాను? మరి నా తలరాత విషయంలో భగవంతుని పాత్ర ఏమిటి? భగవంతుడు మనకి తండ్రితో సమానం, చెప్పాలి అంటే సర్వస్వం కూడా. మనకి ఎప్పుడైతే కర్మ అనుభవించాల్సి వస్తుందో ఆ సమయంలో భగవంతుని యొక్క ప్రేమ, సహయోగము, శక్తి, రక్షణ ఇవన్నీ మనకు ఆయన అందిస్తారు.
అందించి ఆ కర్మఫలం నుంచి మనల్ని దూరం చేసేందుకు లేదా ఆ కర్మను అనుభవించేందుకు మనకి సహాయం చేస్తారు. ఉదాహరణకి ఒక స్కూల్ స్టూడెంట్కి ప్రతిరోజు టీచర్ హోంవర్క్ ఇస్తూనే ఉంటారు. పేరెంట్స్ చేయాల్సిన పని ఏంటి? బిడ్డ యొక్క హోంవర్క్ విషయాల్లో పేరెంట్స్ యొక్క పాత్ర ఏంటి? హెల్ప్ చేస్తారు, హోంవర్క్ చేయడానికి హెల్ప్ చేస్తారు, ఏదైనా పక్క నుండి కావాల్సిన రాయిస్తారు, సపోర్ట్ చేస్తారు, పదే పదే గుర్తు చేస్తూ ఉంటారు. ఉట్టి గుర్తు కూడా చేయరు, పక్కన ఉండి ఆ హోంవర్క్ కంప్లీట్ చేయించేందుకు ప్రయత్నం చేస్తారు. ఒకవేళ బిడ్డ ఆ పని చేయలేదు, స్కూల్కి వెళ్ళిపోయారు, స్కూల్లో టీచర్ పనిష్ చేసే టైం వచ్చింది. అప్పుడు పేరెంట్ వెళ్ళి మా బాబుని పనిష్ చేయకండి, ఆ పనిష్మెంట్ ఏదో నాకు ఇవ్వండి అంటే టీచర్ ఒప్పుకుంటారా? లేదు. లేదు. సరే, ఆ రోజు టీచర్ ఏం చెప్తారు? మళ్ళీ నేను ఇకపై హోంవర్క్ చేస్తాను అని 1000 times నువ్వు రాసుకొనిరా పనిష్మెంట్. సో ఇంటికి బిడ్డ వెళ్ళిన తర్వాత తండ్రి ఏం చేస్తారు? తండ్రి అయితే రాసి పెట్టారన్నమాట. మళ్ళీ తిరిగి బిడ్డని ఆ హోంవర్క్ చేయాల్సి ఉంటుంది. తండ్రి ఆ విషయంలో మళ్ళీ పక్కన కూర్చొని హెల్ప్ చేస్తారు. అదేవిధంగా మనం చేసిన తప్పులు, పొరపాట్లు, పాపపు కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ విషయంలో పరమాత్మ మనకి ప్రేమగా అర్థం చేస్తారు, శక్తినిస్తారు, రక్షణ ఇస్తారు, సహాయాన్ని ఇస్తారు. కాబట్టి మనం చేసే కర్మలకి, తప్పుడు కర్మలకి పరమాత్మని యొక్క బాధ్యత ఏమాత్రం లేదు. అయితే భగవంతుడి కర్మఫలానికి కారణం కాకపోతే నేనే కారణమా? నేను కారణమైతే ఎప్పుడు రాసుకున్నాను, ఎలా రాసుకున్నాను? అయితే మనం చేసే కర్మలు ప్రస్తుతం చూస్తే మనకు అనిపిస్తుంది ఈ కర్మలను నేను చేయలేదు కదా, ఎక్కడి నుంచి కర్మల యొక్క ఫలం వచ్చింది అని. మనం చిన్నప్పుడు చదువుకున్నాం న్యూటన్లో, బాల్ని ఎంత ఫోర్స్గా కొడతామో అగైన్ అది మళ్ళీ మన చేతుల్లోకి అంతే ఫోర్స్గా వెనక్కి వచ్చేస్తుంది. అదేవిధంగా మనం ఏ రకమైన ఆలోచనలు చేస్తున్నామో, ఏ రకమైన మాటలు మాట్లాడి ఉన్నామో, ఏ రకమైన కర్మలు చేసి ఉన్నామో, అవి ఏ రకంగా చేసి ఉన్నామో వాటి యొక్క రిజల్ట్ కూడా అదే విధంగా వస్తుంది. ఇప్పుడు ఏదైతే మన ఆలోచన, మాట, కర్మ ఉందో ఇదంతా మనం పంపిస్తున్నాము అంటే అర్థం అన్నమాట, ఎలా పంపిస్తున్నామో అలాగే అది మళ్ళీ మన దగ్గరికి వచ్చేది ఉంది. పంపిస్తున్నప్పుడు వెళ్తుందన్నమాట కర్మ, తిరిగి వస్తున్నప్పుడు అది అవుతుందన్నమాట భాగ్యం. కాబట్టి భాగ్యం అంటే అది మంచి కావచ్చు, చెడు కావచ్చు, సుఖం కావచ్చు, దుఃఖం కావచ్చు, నష్టం కావచ్చు, లాభం కావచ్చు. కాబట్టి నేను పంపించేటప్పుడు అంటే నా యొక్క ఆలోచన, నా మాట, నా కర్మ వీటిపైన నేను చాలా శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. అయితే మనం అనొచ్చు, నేనైతే అంత పెద్ద పొరపాట్లు ఏం చేయట్లేదే, అంత పెద్ద తప్పులు నేనేం చేయలేదే అని. మనము పని కట్టుకొని పెద్ద పాపాలు ఏం చేయకపోయినా చిన్న చిన్న నెగిటివ్ ఆలోచనలు కూడా, చిన్న చిన్న నెగిటివ్ మాటలు, చిన్న చిన్న నెగిటివ్ కర్మలు కూడా కుప్పలు తెప్పలుగా అయిపోయి ఒక టైం దాటిన తర్వాత మన దగ్గరికి అవి రిటర్న్ వచ్చేస్తాయి. అనుభవించాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్, మిట్ట మధ్యాహ్నం మీరు హాయిగా ప్రశాంతంగా అలసిపోయి పడుకొని ఉన్నారు. మీ ఫ్రెండ్ మీ ఇంటికి వచ్చేసి బెల్ కొట్టింది. డోర్ ఓపెన్ చేసి చాలా రోజులు అయిపోయింది, వెల్కమ్, రా కూర్చో అని చాలా ప్రేమగా పైకి మాత్రం అంటారు. కానీ లోపల మాత్రం ఇప్పుడే రావాలా, ఎంత హాయిగా పడుకున్నాను, ఎంత బాగా రెస్ట్ తీసుకుంటున్నాను అంటే మాట కంటే కూడా ఆలోచనకి వేగం ఎక్కువ. సో ఈ రకమైన ఆలోచనలన్నీ కూడా తెలియకోకుండానే మనం ఎవరి కోసమైతే ఆలోచిస్తూ ఉంటామో, ఏ రకంగా అయితే ఆలోచిస్తూ ఉంటామో ఆ రకమైన ఆలోచనలన్నీ కూడా మెల్లమెల్లగా ఒక టైం దాటిన తర్వాత కర్మ అయ్యి మళ్ళీ మన దగ్గరికి భాగ్యం రూపంలో మళ్ళీ తిరిగి మన దగ్గరికి వాపస్ వస్తాయి. మా దగ్గర జ్ఞానం తెలుసుకున్నటువంటి ఆవిడే తన 2 సంవత్సరాల బాబుని కోల్పోయింది, చనిపోయాడు యాక్సిడెంట్లో. ఇంత జ్ఞానం అర్థమై ఉండి, ఇంత రాజయోగం అభ్యాసం చేస్తూ కూడా ఆమె చాలా కాలం వరకు ఆ విషయం నుంచి తేరుకోలేకపోయారు. అంటే నేనేం పాపం చేయలేదు కదా, నాకెందుకు ఇలా జరిగింది అని. కానీ ఎప్పుడైతే మనకి ఈ విషయం అర్థమవుతుందో, కర్మల గుహ్యగతి, తప్పనిసరిగా ప్రతి విషయాన్ని మనము స్వీకరించడం మొదలు పెడతాం. మనం చేసే ప్రతి కర్మకి ప్రతిఫలం తప్పకుండా మనం అనుభవించాల్సిందే. అది మంచే కావచ్చు, చెడే కావచ్చు, కష్టమే కావచ్చు, సుఖమే కావచ్చు, రిటర్న్ చెల్లించాల్సిందే. నేను ఒక ప్రోగ్రాంకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రదర్కి 1000 రూపీస్ ఇచ్చాను.
అతను ఆ రోజు ఎల్లో షర్ట్ వేసుకొని ఉన్నాడు. అతని పర్స్ మిస్ అయ్యింది అంటే సిస్టర్ 1000 రూపీస్ నాకు అప్పు ఇవ్వండి, నేను ఊరు వెళ్ళేది ఉంది అని చెప్పి. తర్వాత నేను 1000 రూపీస్ ఇచ్చాక ఆ బ్రదర్ నాకు 1 వీక్ తర్వాత వేరే ప్రోగ్రాంలో కలిశారు. ఈసారి అతను బ్లూ షర్ట్ వేసుకొని ఉన్నారు. ఓకే. నేను అతన్ని డబ్బు నేను ఇచ్చింది వెనక్కి అడగాలా వద్దా, అతను నాకు ఇవ్వాల్సి ఉందా లేదా అడగాలి. డ్రెస్ చేంజ్ అయ్యింది కానీ వ్యక్తి అయితే అతనే కదా. సేమ్. అలాగే ఈ శరీరం అనేటువంటి డ్రెస్ చేంజ్ అవుతూ ఉంటుంది కానీ మన మధ్యన ఈ ఇచ్చిపుచ్చుకోవడాలు ఏవైతే ఉన్నాయో, కర్మలెక్కల యొక్క ఇచ్చిపుచ్చుకోవడాలు, సుఖ దుఃఖాలు, లాభ నష్టాలు, ఇవి మాత్రం తప్పనిసరిగా మనము సెటిల్ చేసుకోవాల్సిందే. అది 1 ఇయరే కావచ్చు, 10 ఇయర్సే కావచ్చు, 100 ఇయర్సే కావచ్చు, కానీ తప్పనిసరిగా ఇది మనం రిటర్న్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే మనం చాలాసార్లు ఏం చేస్తాము, కర్మలు చేసే టైంలో మనకు తెలుసు ఈ విషయంలో మనం అబద్ధం చెప్పకూడదు. ఉదాహరణకి కర్మ ఎలా తయారు చేసుకుంటున్నాము అని మనకు తెలుసు అబద్ధం చెప్పకూడదు, కానీ దానికి చాలా లాజిక్ రీజన్స్ చెప్తాం. ఏమో నేను నిజం చెప్తే వాళ్ళకి హర్ట్ అవుతారేమో, నిజం చెప్తే నా పని అవ్వదేమో, నిజం చెప్పడం వల్ల వాళ్ళు నా మీద ఇంప్రెషన్ పాడు చేసుకుంటారేమో అని చెప్పేసి అబద్ధాన్ని చెప్తూ నిజాన్ని దాచిపెడుతూ దానికి లాజిక్ ఆన్సర్స్ చేస్తూ ఉంటాం. ఇలాగా చాలాసార్లు చిన్న చేసే కర్మలే, చిన్నగా చేసేటువంటి తప్పులే ఒక టైం దాటిన తర్వాత కర్మ అయిపోయి మనకి తప్పకుండా రిటర్న్ వస్తుంది. అయితే కొంతమంది అంటారు, మరి మేమైతే ఏ జన్మల రహస్యాన్ని మేము నమ్మము అని చెప్పి, గత జన్మలో పునర్జన్మలో మేము నమ్మము అని. కానీ పుట్టిన వెంటనే హార్ట్లో హోల్తో లేదా మెంటల్ ఛాలెంజ్, మానసిక వికలాంగులైపోయి శారీరక వికలాంగులై పుడుతున్నారు. లేదా ఏ ఇంట్లో అయితే జన్మ తీసుకుంటున్నారో తినడానికి ఒక తిండి గింజ కూడా ఉండదు. ఏ ఇంట్లో అయితే జన్మ తీసుకుంటున్నారో ఆ ఇంట్లో పేరెంట్స్ విడాకులు తీసుకొని ఉన్నారు. అంటే మరి ఆ ఇంట్లో జన్మ జరుగుతుంది అంటే ఏ కర్మ తీసుకొని వచ్చినట్టు, అంటే గత జన్మ కర్మ తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఎవరినైనా మనం అడిగామనుకోండి, ఇంగ్లీష్లో చాలా బాగా ఉంది ఒక ప్రశ్న, హౌ ఓల్డ్ ఆర్ యూ, హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే మీరు ఈ శరీరం అనేటువంటి వస్త్రం యొక్క ఆయుష్ చెప్పటం లేదు కదా. ఒకవేళ అడిగాను అనుకోండి, ఈ శరీరంని ఒక వస్త్రం అనుకుంటే ఇది ఎంత, హౌ ఓల్డ్ ఆర్ యూ అంటే దీని ఆయుష్ మీరు చెప్తారనుకోండి, 1 ఇయర్ అని చెప్తారు లేదా 6 మంత్స్ అని చెప్తారు. ఓకే, నేను చెప్తాను ఇది నాది 6 మంత్స్ ఓల్డ్ శారీ అని. ధరిస్తుంది ఎవరు? ఒక చైతన్య శక్తి. దాన్ని ఆధ్యాత్మిక భాషలో ఆత్మ అంటాం. సో ఆత్మ తను పునర్జన్మల్లో తను చేసుకున్న మంచి చెడు సుఖము దుఃఖము అనేటువంటి కర్మలన్నింటినీ కూడా తనతో పాటు తీసుకొస్తుంది. అందుకే కదా మనం కొంతమందిని కలిసినప్పుడు చాలా మంచి ఫీలింగ్ వస్తుంది వాళ్ళతో, మనకి వీళ్ళు నా వాళ్ళు, వీళ్ళతో నేను చాలాసార్లు కలిసాను, ఇదివరకు ఎప్పుడో కలిసాను, వీళ్ళు నా వాళ్ళు అన్నటువంటి మంచి ప్రేమ అనుభూతి కలుగుతుంది వాళ్ళని కలిసినప్పుడు. ఇంకొద్దిమంది చూస్తే కలిసిన కొన్ని క్షణాలకైనా కూడా వాళ్ళు నాకు ఎందుకో నచ్చటం లేదు, వాళ్ళ మాట తీరు వ్యవహారం నాకు బాగా అనిపించటం లేదు అంటుంటాం. అప్పుడు కోపం కూడా వస్తుంది, ఎవరైనా తెలియకోకుండా వాళ్ళ మీద కోపం కూడా వస్తూ ఉంటుంది. అంటే ఇది ఇప్పుడు ఒక్కసారి జరిగిన విషయం కాదు కదా, గత అనేక జన్మల్లో ఎప్పుడో ఒకసారి నా ద్వారా మీరు ప్రేమను పొందారు, ఆనందాన్ని పొందారు, సంతోషాన్ని పొందారు, ఉల్లాస ఉత్సాహాలు పొందారు. అంటే నేను మిమ్మల్ని కలిసినప్పుడు నేను మీ నుంచి మళ్ళీ అది పొందుతున్నాను. అదేవిధంగా నేనేదో జన్మలో తప్పకుండా మళ్ళీ మిమ్మల్ని బాధ పెట్టాను, దుఃఖ పెట్టాను, కష్టపెట్టాను, కాబట్టి ఇప్పుడు కలిసినప్పుడు మళ్ళీ తిరిగి దాని యొక్క నేను అనుభవిస్తున్నాను. కాబట్టి మనం చేసుకుంది ప్రతి జన్మలో మనతో పాటే ఆ యొక్క కర్మల యొక్క బ్యాలెన్స్ మనతో పాటే వస్తుంది. ఓకే. అయితే మన కర్మల ఖాతా మనమే తయారు చేసుకున్నట్లయితే మనం సర్దిద్దుకోవడానికి మార్చుకోవడానికి ఎక్కడైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఎలా మార్చుకోవాలి? ఇప్పుడు మనకు అప్పులు తీరాలి అంటే ఆస్తుల్ని పెంచాలి. అలాగే మనం చేసినటువంటి తప్పుడు కర్మలు, పాపపు కర్మలు, పాత లెక్కలు ఏవైతే ఉన్నాయో అవి తీరాలి అంటే వాటి ప్లేస్లో మనం మంచి కర్మలు, శ్రేష్ఠ కర్మల్ని చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి ఎవరో వచ్చేసి నేనేదో జన్మలో చేసిన కర్మ కారణంగా నాతో చాలా రఫ్గా రూడ్గా మాట్లాడారు. అక్కడ నాకు 2 చాయిస్లు ఉన్నాయి. ఒకవేళ నేను కూడా దానికి అప్సెట్ అయిపోయి కోపంలోకి వచ్చేసి విసుగు చికాకులోకి వచ్చేసి నేను కూడా మళ్ళీ అదే రఫ్గా అదే ఫోర్స్గా అదే రూడ్గా నేను మాట్లాడాను అంటే
తిరిగి నా అకౌంట్ నేను పెంచుకుంటున్నాను. అలా కాకుండా ఓకే, ఏదో జన్మలో జరిగినటువంటి కర్మకి నేను ఇప్పుడు ఈ ప్రతిఫలాన్ని అనుభవిస్తున్నాను అనే విషయానికి నేను అక్కడే కనుక ఫుల్ స్టాప్ పెట్టేస్తే, ఇంకా వీలైతే వాళ్ళకి పాజిటివ్ వైబ్రేషన్స్ పంపిస్తే, ఓకే కొన్నిసార్లు మనకు అంత శక్తి ఉండదు పాజిటివ్ వైబ్రేషన్స్ పంపించడానికి, కానీ జరిగిన దానికి జరిగినట్టుగానే జరిగిపోయిన విషయానికి ఫుల్ స్టాప్ పెట్టేస్తే ఆ కర్మ ఖాతా అక్కడ తగ్గిపోతుంది. లేదు నేను మళ్ళీ వ్యవహరించాను అంటే నేను మళ్ళీ కర్మ ఖాతాను తయారు చేసుకుంటున్నాను. కానీ బ్యాలెన్స్లో ట్రీట్ చేస్తారు. వాళ్ళు నన్ను అన్నారు, నేను అన్నాను, బ్యాలెన్స్ అయిపోయింది అనుకుంటా. కాదు, వాళ్ళు అన్నారు అంటేనే నేను ఎప్పుడు అన్నాను కాబట్టే ఇప్పుడు అన్నారు. ఓకే, ఇప్పుడే వచ్చి ఫ్రెష్గానే అన్నారే అనుకుందాము, దానికి నేను క్షమించేసి ఫుల్ స్టాప్ పెట్టేశాను అంటే అయిపోయింది అక్కడ. లేదు నేను మళ్ళీ దానికి రియాక్ట్ అయ్యాను, కోపం చూపించాను, అప్సెట్ అయ్యాను, డిస్టర్బ్ చేశాను అంటే అగైన్ మళ్ళీ తిరిగి నేను అకౌంట్ పెంచుకుంటున్నాను, మళ్ళీ తిరిగి తయారు చేసుకుంటున్నాను. సో కాబట్టి నా యొక్క ఆలోచనల యొక్క క్వాలిటీ ఎలాగుంది, వాటి వేగం ఎలాగుంది. ఎందుకంటే నెగిటివ్ ఆలోచనల యొక్క వేగం చాలా ఎక్కువ ఉంటుంది. వాటికి వెంటనే మనం బ్రేక్ వేయాలి. బ్రేక్ వేయలేదు అంటే అవి విపరీతమైనటువంటి ఆ యొక్క నెగిటివ్ ఆలోచనల యొక్క తరంగాలు బ్రెయిన్ సెల్స్ని డ్యామేజ్ చేస్తాయి. దాని ప్రభావం శరీరంపై కూడా పడుతూ ఉంటుంది. అందుకోసం మనం చేసే ఆలోచనలో ఒక్క క్షణం ఆలోచించి, నేను ఆలోచిస్తున్న ఈ ఆలోచనలతో మళ్ళీ తిరిగి నాకే కర్మ తయారవుతుంది అని ఒక్క క్షణమే ఆలోచించి మనం చేంజ్ చేసుకోగలిగితే కర్మ ఖాతాను మనం మార్చుకోవడం మొదలు పెట్టచ్చు. ఇప్పుడు ఉదాహరణకి మనం ప్రయాణం చేస్తున్నాం, రోడ్డు మీద మనం ప్రయాణం చేస్తున్నాం, మనమైతే యాజ్ పర్ రూల్స్ మనమైతే చక్కగానే వెళ్తున్నాం. కానీ అక్కడి నుంచి వచ్చేటువంటి వెహికల్ చాలా వేగంగా వస్తూ ఉంటే మనం ఏం చేయాలి? ఫస్ట్ బ్రేక్ వేసుకోవాలి, పక్కకి సైడ్ వెళ్ళాలి, స్లో చేసుకోవాలి, బ్రేక్ వేసుకొని మెల్లగా పక్కకి వెళ్ళేసి వాళ్ళకి ప్లేస్ ఇవ్వాలి. నేను అక్కడే ఉంటాను, వాళ్ళు కదా నా మీద దాడి చేస్తున్నారు అంటే ఇద్దరం నష్టపోతాము. అలాగే జీవితంలో కూడా ఇది కరెక్ట్గా మనకు అప్లై అవుతుంది. కాగా మన ఈ ఆలోచనల యొక్క ప్రవాహం ఎవరి కోసమైతే పంపిస్తూ ఉంటామో వాళ్ళ మీద కూడా, వాళ్ళ యొక్క ఫీలింగ్స్ మీద కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు కొన్నిసార్లు మనకేమి వేరే వాళ్ళతో ఏమీ కర్మ యొక్క సంబంధం ఉండదు, కానీ ఏ ఇద్దరి మధ్యనో ఏదో జరుగుతూ ఉంటే మనం ఇక్కడ కూర్చొని వాళ్ళ గురించి నెగిటివ్ ఆలోచిస్తూ ఉంటాం. ఆ రకంగా కూడా మళ్ళీ మనం ఆలోచనలు చేస్తున్నామని అర్థం. అకౌంట్స్ తయారు చేసుకుంటున్నాం, మళ్ళీ వాళ్ళతో కర్మ లెక్కలు తయారు చేసుకుంటున్నాం. నాకు ప్రమేయం లేని విషయం కదా, కానీ నేను ఆలోచించాను కదా. ఈ ఆలోచనలు ఎలాంటివి అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క గొలుసు యొక్క కొక్కెం ఉంటుంది, అలాంటిది అనమాట. ఒకటి 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 వెళ్ళిందంటే లింక్ అయిపోయిందంటే చైన్ తయారైపోయింది. సో వాళ్ళకి మనకి ఒక బాండేజ్ తయారైపోయింది. ఈ రకంగా తెలియకోకుండానే మనం చాలా అకౌంట్స్ తయారు చేసుకుంటూ ఉన్నాం. మరొక ఉదాహరణ చూద్దాం. మన కార్లో మనం హాయిగానే ప్రయాణం చేస్తున్నాం, ఎవరో వెనక నుంచి వచ్చి వాళ్ళ కార్తో మనకి ర్యాష్ ఇచ్చేశారు. ఆ టైంలో యాక్సెప్ట్ చేసేసి మనం ముందుకు వెళ్ళిపోవాలి. కాదని అతడికి నేను పాఠం నేర్పించాలి, ఎందుకు ఇలా చేశాడు అని మనం బయటికి దిగి అతన్ని కార్లో నుంచి బయటికి రప్పించి వాద వివాదంలోకి వచ్చి ఈ లోపు ఏమైపోతుంది, మన కార్ వెనక వాళ్ళ కార్ వెనక చాలా కార్లు ట్రాఫిక్లో జామ్ అయిపోతాయి. దాంట్లో ఎంతమందికి ఎన్ని ఎమర్జెన్సీ ఉందో, ఎక్కడికెక్కడికి వెళ్ళాల్సి ఉందో, ఇంచుమించు ఒక 50 కార్లు మన డిస్టర్బెన్స్ కారణంగా ట్రాఫిక్ స్ట్రక్ అయిపోయింది. ఎంతమంది యొక్క శాపనార్థాలే అనొచ్చు మన మీద ప్రభావం చూపిస్తాయి ఆ టైంలో. అప్పుడైతే చేసేది ఏమీ లేదు కదా, ఆల్రెడీ అయిపోయింది కదా. కానీ ఆ యొక్క కర్మ యొక్క దెబ్బ తీసుకొని మనము ఆ కర్మ యొక్క శాపనార్థాలు తీసుకొని మనం జీవితంలో ముందుకెళ్తూ ఉంటాం. కానీ దాని యొక్క రిజల్ట్ ఏదైతే ఉందో మళ్ళీ ఏదో ఒక టైంలో మనం తప్పకుండా అనుభవించాల్సి ఉంటుంది. ఉదాహరణకి డాక్టర్స్ యొక్క వృత్తిలో మనం చూసినట్లయితే చాలా అద్భుతమైన వృత్తి డాక్టర్స్ది. వాళ్ళు ఒక్క కర్మతో ఎన్నో జన్మల యొక్క పుణ్య ఖాతాను వాళ్ళు తయారు చేసుకోవచ్చు. భగవంతుడిని ట్రీట్ చేస్తారు చాలా. ఎందుకంటే వైద్యుడు నెక్స్ట్ టు గాడ్, భగవంతుని తర్వాత భగవంతుడు. కానీ ఉదాహరణకు ఒక డాక్టర్ గారు తను చాలా గొప్ప నర్సింగ్ హోమ్ ఓపెన్ చేశారు, చాలా ఖర్చు పెట్టారు, దాంట్లో చాలా రకాల పరీక్షలు కూడా
చేయిస్తూ ఉంటారు. ల్యాబ్ కూడా ఉంది. ఒక పేషెంట్ వస్తే అవసరం లేదు అతనికి, కానీ ఇతను తన హాస్పిటల్ మెయింటెనెన్స్ కోసమై ఎక్కువ పరీక్షలు రాసేసారు. స్కానింగ్ కూడా అవసరం, ఎంఆర్ఐ కూడా అవసరం, 1 2 3 చాలా పరీక్షలు అవసరమని. నిజం చెప్పాలంటే అవసరం లేదు. ఒక్కసారి ఆలోచించండి ఆ పేషెంట్ యొక్క మానసిక స్థితి. అసలే శారీరకంగా బాగోలేక వచ్చాడు, శారీరక దెబ్బ, దానికి తోడు ఇన్ని పరీక్షలు రాస్తున్నారు, లేదా నేను డాక్టర్ దగ్గరికి వెళ్తున్నా, డాక్టర్గా నాకేం చెప్తారు అనేటువంటి మానసిక దెబ్బ, కాగా ఇప్పుడు ఆర్థిక దెబ్బ, ఇవన్నీ కలిపి ఆ పేషెంట్ నుంచి వచ్చేటువంటి శాపనార్థాలు, నిజంగా దాని ఆధారంగా వచ్చేటువంటి డబ్బు ఏదైతే ఉందో, దుఃఖంతో అశాంతితో వచ్చే డబ్బు ఏదైతే ఉందో, అది ఏ రకంగా వస్తుందో డాక్టర్కి అదే కదా పొందుతారు. సో దుఃఖము అశాంతి టెన్షన్తో వచ్చే డబ్బు డాక్టర్కి దుఃఖము అశాంతి టెన్షన్నే ఇస్తుంది, అదే వస్తుంది. అది ప్రజెంట్ జరిగేది. కాగా కర్మ తయారైపోయింది, ఏదో ఒక జన్మలో మళ్ళీ తినే విధంగా తనకి అనుభవించాల్సి వస్తుంది. కానీ డాక్టర్ గారు పేషెంట్కి ఎంత బాగాలేకపోయినా కానీ ఏమవ్వదు, చాలా ఈజీగా మీ వ్యాధి దూరం అయిపోతుంది, మీరు కంగారు పడకండి, భయపడకండి, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం కదా అన్నప్పుడు ఆ పేషెంట్లో నిజంగానే మనోబలం పెరిగేసరికి వ్యాధిని ఎదుర్కొనే శక్తి కూడా వస్తుంది. అంతేకాకుండా డాక్టర్ గారికి ఎన్నో బ్లెస్సింగ్స్ కూడా ఇస్తారు. మనోబలం ముఖ్యం, ఎన్నో ఆశీర్వాదాలు ఇస్తారు. డాక్టర్స్ క్రిటికల్ ఆపరేషన్ చేసేటప్పుడు కూడా ఒకటే మాట చెప్తారు, ఈశ్వరుని యొక్క ఆశీర్వాదాలు, అందరి యొక్క ఆశీర్వాదాలు ఉంటే ఈ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అని. సో ఆపరేషన్ జరుగుతున్న 2 గంటలు వాళ్ళ బంధుమిత్రులందరూ కూర్చొని ఏ ప్రార్థనా స్థలానికో వెళ్ళో, ఆలయాలకి వెళ్ళో ప్రార్థన చేశారు అనుకుంటాం. ఆ 2 గంటల యొక్క ఆశీర్వాదాలు ఆ యొక్క వ్యక్తి యొక్క ఆయుష్ని పెంచాయా? ఆ యొక్క క్రిటికల్ ఆపరేషన్ నుంచి అతన్ని రక్షించాయా? కాదు. అతడు అనేక జన్మల నుంచి చేసుకున్నటువంటి మంచి పుణ్యఖాతా యొక్క ఆశీర్వాద బలం ఆ రోజు అతనికి ఆ క్లిష్టమైనటువంటి ఆపరేషన్ నుంచి రక్షించింది. అంటే మనం చేసే పుణ్యకర్మలతో మనకు ఆశీర్వాదాల ఖాతా కూడా జమ అవుతుంది. అది మన యొక్క కర్మ ఖాతాను మార్చడానికి ఉపయోగపడుతుంది. ఈ రకంగా మనం చేసే కర్మలలో తప్పుడు కర్మలు ఏవైతే ఉన్నాయో, గతంలో చేసాం తప్పుడు కర్మలు, అవి ఇప్పుడు మనకు అర్థమయ్యింది నేనే నా కర్మలకి బాధ్యత వహించాలి అని. కాకపోతే అప్పుడు తెలియకోకుండా చేసాం. ఇప్పుడైతే మనకు తెలిసింది నేను చేసే ప్రతి కర్మకి కూడా రిజల్ట్ వస్తుంది అని చెప్పి. కాబట్టి ఆ యొక్క జాగృత స్థితిలో నా కర్మలను నేను శ్రేష్టంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. చాలా బాగా చెప్పారు అక్కయ్య. కర్మల గుహ్యగతి గురించి ఎంత చక్కగా ఎక్స్ప్లెయిన్ చేశారు. మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. ఓం శాంతి. ఓం శాంతి. కర్మల గతి, వాటి యొక్క ఫలితం గురించి మనం ఎంత చక్కగా తెలుసుకున్నాం. మనం మంచి చేస్తే మంచి, చెడు చేస్తే చెడు, అదేవిధంగా మనం అనుభవించాలి అని చక్కగా తెలుసుకున్నాం. అదేవిధంగా మనం ఏదైతే ఇప్పుడు చేయబోతున్నామో కర్మ, వాటి మీద అటెన్షన్ చూపినట్లయితే మనం ఎప్పుడు మంచి చేస్తాం. చెడు చేసి వాటి ఫలితాన్ని అనుభవించడానికైతే మనం అనుకోం. అలాగే మనం మంచి చేస్తూ ఉంటే చెడు ఆటోమేటికల్గా పోతుంది. ఈ విధంగా అక్క అయితే ఎక్స్ప్లెయిన్ చేశారు. మంచి పెరిగే కొద్దీ చెడు అది సమాప్తం అయిపోతుంది. సో ఇలాగే మనం మరొక విషయాలతో, మరికొన్ని కొత్త విషయాలతో మీ ముందుంటాం. అప్పటి వరకు సెలవు.